శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 44వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరివహస్తోత సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర విషాం బృందైర్బంధీకృతమివ నవీనార్క కిరణం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపుని కిరీటం కేశములు వర్ణించిన పిమ్మట ఆచార్యులు వారు సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత నుదుటను ధరించే కుంకుమ సింధూరం గురించి ఈ శ్లోకం ద్వారా వర్ణించారు. ఓ జగన్మాత, ఎడతెరిపి లేకుండా దయ అనబడే కెరటాలు పొంగే సముద్రపు అలల వంటి నీ వదన సౌందర్య కెరటములు యొక్క ప్రవాహమునకు దారివ్వటానిక అన్నట్లు నీ సీమంత సరణి అనగా పాపిట దారి ఉన్నది కదమ్మా. ఆ సీమంత పాపిట దారికి ఇరువైపులా దట్టముగా నీ నల్లని కురులు ఉన్నది కదా. ఈ నల్లని కురుల మధ్య గల నీ పాపిట దారిపై మంగళత్వము ముత్తైదోతనను చూపు సింధూరం ఉన్నది కదమ్మా. ఈ నల్లని కురులు అనే చీకటి శత్రువులకి ఇరువైపులా ఆక్రమించి, ఈ నల్లని కురులు అనబడే చీకటి శత్రువులు ఇరువైపులా ఆక్రమించి బంధించిన బాలసూర్య కిరణం వలె ప్రకాశిస్తున్న సింధూరాన్ని ఆ సీమంతం దాల్చి ఉన్నది కదా. అటువంటి నీ సీమంత మార్గం మాకు యోగక్షేమాత్మకమైన శుభమును విస్తరింపచేయుగాక. ఇక అంతరార్థం ఏమనగా, అమ్మ సర్వమంగళ కాబట్టి తన భక్త అయిన పరమశివుల వారి శాశ్వతత్వాన్ని లభింపచేయటం కానీ ముత్తైదువతనంతో ఎప్పుడూ ఉంటుంది. అవి ఒకటి మంగళసూత్రం, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు. ఇవి జగదంబ ధరించి అందరికీ శుభాలు ప్రసాదించే జగన్మాతగా ఉంటుంది. సముద్రంలో అలలు ఆగకుండా ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత సౌందర్య కెరటాలు ఎల్లప్పుడూ సర్వజగత్తులో వ్యాపిస్తూ ఉంటాయి. శ్రీదేవి కటాక్ష కిరణములు అందరిపై ఎప్పుడూ సమంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇవి ఎలాగంటే, అందరి మేధస్సులోనూ శ్రీదేవి ఉండి వారికి ఆయా కర్మలను గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ కర్మలను గుర్తు చేయుటకు జగదంబ యొక్క దయ అట్టి కర్మలను ఈ కర్మలను గుర్తు చేయటమే జగదంబ యొక్క దయ. అట్టి కర్మలను గుర్తుకు రాకపోతే మనిషి జడుడవుతాడు. అట్టి జడత్వమును పోగొట్టే అమ్మవారి యొక్క సింధూర కిరణాలను నేను ధ్యానిస్తున్నాను. శ్రీదేవి వదన సౌందర్య అరుణ కాంతి పైకి ప్రాకుచు పాపట అంతా వ్యాపించి ఉన్నది. ఇటువంటి ప్రాత సూర్య కిరణము అరుణవర్ణంతో ఉండి చీకట్లను పారద్రోలుచున్నది. అమ్మ సింధూరం కూడా అరుణవర్ణమై ధ్యానించు ఉపాసకుని అజ్ఞాన
చీకట్లను పారదోలుచున్నది. ఇక్కడ ఆచార్యుల వారి శ్లోకంలో పరివాహ స్రోతస్సు అనగా నీటి ప్రవాహం పల్లమునకు ప్రవహించును అని అర్థం. శ్రీదేవి సౌందర్యలహరి పైకి ఎగరబాగుచున్నది. ఎలాగంటే నుదుటను ధరించిన సింధూరం యొక్క దివ్య తేజస్సు పాపట మొదలు నుండి పాపట చివరి భాగం వరకు వ్యాప్తి చెందినది. ఊర్ధ్వగామిని సమయమతాచారులు ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం అనగా భ్రూమధ్యం నుండి శిరస్సులోని సహస్రార చక్రం వరకు దేవి కాంతిని సహస్రార ద్వాదశాంతము వరకు గాంచి తరింతునని ఈ శ్లోకం అంతరార్థమై ఉన్నది. ఈ శ్లోకం శ్రీమాత శ్రీమంత సౌందర్యాతిరేకమును ప్రతిపాదించింది. అందువలన జగదంబిక యందు భక్తి లక్షణ భావము పరిపుష్టిగా సాధకుడు తన మనోనేత్రం ద్వారా పొందగలడు. లలితా సహస్రనామావళిలోని హయగ్రీవుడు వారు చెప్పిన వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని శృతి సీమంత సింధూరి అని అమ్మను స్తుతించి ఉన్నారు. ముఖకాంతి యొక్క ప్రవాహం నందు చెలించు మీనములు జంటతో సాటియగు కన్నులు గలది. ముఖకాంతి యొక్క ప్రవాహం నందు చెలించు మీనముల జంటతో సాటియగు కన్నులు కలది. చేపలు తమ చూపులచే తమ పిల్లలను వృద్ధి చెందించును. అలాగా జగదంబ ఈ సృష్టిలోని ప్రాణులను తన కటాక్ష మాత్రము చేతనే తన భక్తులను పోషించును. చేపలు తమ పిల్లలకు పాలు ఇచ్చి పోషించవు. అలాగా అరుణాచలంలో అమ్మ అపితకు చాంబగా ప్రసిద్ధి పొందినది. అనగా తన కుమారులైన విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఈ సృష్టిలోని సమస్త ప్రాణులను తన కృపా కటాక్షములచే పోషించుచున్నది. ఇక కర్మకాండమునకు యజ్ఞ యాగాది రూపమైన క్రియార్థమును చెప్పి బ్రహ్మకాండమునకు సిద్ధమైన వస్తువును ప్రతిపాదించుచు అదియు దేవి ఆజ్ఞ చేతని కలుగును అని హయగ్రీవుడు చెప్పుచున్నారు. వేదములకు పాపటతో సమానమకు ఉపనిషత్తుల భాగములు వాని యందు సింధూరముగా చేయబడిన రహస్యార్థములు దేవి యొక్క స్వరూపమును ప్రతిపాదించలేవు. అట్టి సామర్థ్యము వేదములకు లేనందున శ్రీమాత ఆజ్ఞచే దేవీ స్వరూపము నిర్ధారణము చేయగలుగుచున్నది. వేద విజ్ఞానము లభించాలంటే శ్రీమాత కృప ఉండాలి. వేద విజ్ఞానం లభించాలంటే శ్రీమాత కృప ఉండాలి. ఎంతో కృషి కావాలి. కానీ ఆచార్యులు వారి ఈ శ్లోకం అర్థం చేసుకుని ఉపాసన చేస్తే శ్రీమాత కృప లభించి ముక్తిని పొందుతారు. జగదంబ విచిత్రమద్రహిం పరిపూర్ణ కరుణా సృజయమయీ అపరాధ పరంపరావృతం మహిమాద సముపేక్షతే సుతం. శ్రీమాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.